అరే చెప్తుంటే నీకు కాదా? జరసేపు పాపని ఎత్తుకుంటే ఏమైతుంది? రోజంతా నేను ఎత్తుకుంటలేనా? అబ్బా ఆఫీస్కెంచి ఇప్పుడే కదా వచ్చింది, జర రాగరాదు ఎత్తుకుంటా గాని. ఏంది ఊకే పని పని అని పోతావు? ఇవాళ ఒక్కనాడు బాబుతో ఉండొచ్చుగా, ఎందుకట్లా చేస్తావు? అరే నేనేం చెయ్యాలి? కంపెనీలో లీవ్ లేదు, ఉంటే నేను ఉండనా చెప్పు? ఛీ, మా ఆయన అయితే ఎప్పుడు ఇంతే, ఒక్కనాడుగిన పిల్లలను పట్టుకోడు, ఉరుకుడే ఉరుకుడు అని ఇండ్లల్లా కిස්සర బස්සర అవుతుంటది. నాలుగొద్దులైతే గాలొల్లుండదు తీన్రి. ఇక డాడీలు సుత జోల పాటలు నేర్చుకోవాల్సిందేనబ్బా. కొడుకో బిడ్డో పుడితే వాళ్ళని చూసుకుంటానికి నాయనలగ్గిన సెలవులు ఇయ్యాలని చెప్పింది దేశం పెద్ద కోర్టు. ఆల్రెడీ సర్కార్ కొల్లులు చేస్తోళ్లకు 15 రోజులు తాతీలు ఇస్తారట. ప్రైవేట్ జాబులు చేస్తోళ్లకు కూడా ఇస్తట్టు చట్టం చేయాలన్నది. అట్లనే 3 నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లలను దత్తత తీసుకున్న మహిళలకు సెలవులు ఇయ్యాలని ఢిల్లీలో ఒక అక్క కోర్టుకు పోతే డాడీల ముచ్చట ఎల్లబెట్టిండు జడ్జి సారు. ఆవు మరి పోరలను వెంచుడు మా అమ్మల పనేనా? నాయనలిగిన చూసుకోవాలి కదా. ముద్దు ముద్దుగా మాట్లాడతా అంటే ఎత్తుకొని ఆడిస్తుంటే ఇంకింత మంచిగా పెరుగుతారటబ్బా. ఆ అమ్మ ఒడే కాదు, పసిగుడ్డుకు నాయన ఒడి కూడా ముఖ్యమేనట. మరి ఇప్పుడు అట్లున్నదా? కొడుకో బిడ్డో పుట్టిన మురిపెం తీరక ముందే 3వ నాడే ఆఫీస్ కురకాలనాయే. ఆడ పనుండే, ఈడ పానం పిల్లల మీద దొక్కులాడే. ఇక ఆఫీస్ కెంచి రాగానే ముత్తెమంత సేపు ముద్దు చేస్తారు. ఇంత సంటోడు సుసు పోసిన అంటే మస్తు కష్టమైతది అయ్యలకు. మరి మేమెట్లా చేస్తుండొచ్చు? రాత్రి లేచి ఏడ్చిండ్రంటే తెల్లారిందాక జాగారమేనాయే. ఇంటి పని చెయ్యాలే, వంట పని చెయ్యాలే, పిల్లలను చాకాలే. గందుకే డాడీలకు కూడా లీవులు ఇస్తే ఆల్మోగలు కలిసి చూసుకుంటారని సుప్రీంకోర్టు ఆపొచ్చిన కావచ్చు. మంచిదే, కానీ ఏంది డైఫర్లు నేను మార్చాలనా? అమ్మో సుసుపోతారు అని దూరం దూరం జరిగేటోళ్లకు తాతీలు ఇచ్చినా ఏం ఫాయిదా చెప్పుండ్రి.